హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఈ నెల 25 మనకు ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, దీపం ఏ విధంగా పెట్టాలి, ఏ ఒత్తులతో దీపం వెలిగించాలి, ఎలా చేస్తే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మనకు కలుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు మనము విష్ణుమూర్తికి ఒక చిన్న పీటను ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక కొత్త వస్త్రం అంటే ఒక పీటను ఏర్పాటు చేసుకొని దాని మీద కొత్త వస్త్రము పరుచుకోవాలి. దాని మీద మనము విష్ణుమూర్తి చిత్రపటం ఉంటే విష్ణుమూర్తిది, లేదంటే వెంకటేశ్వర స్వామిది, ఆ తర్వాత లక్ష్మీదేవిది ఇద్దరిని పెట్టుకోవాలి. మీ దగ్గర ఆ లక్ష్మీనారాయణులది ఇద్దరిది ఉంటే ఇద్దరిది పెట్టుకుంటే సరిపోతుంది. నాకు ఇద్దరి కలిపి ఉన్న ఫోటో లేదు కాబట్టి విడివిడిగా పెట్టుకున్నాను. అమ్మవారికి చేసుకోవాలి, అలాగే అయ్యవారికి చేసుకోవాలి. ఆ తర్వాత మనము వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అంటే తులసి మాల సమర్పించుకోవాలి. ఒకవేళ తులసి మాల లేకపోతే మీ దగ్గర తులసి దళాలున్నా కూడా మనం పూజలో వాడుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి రోజు మనం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని గడపలకి పసుపు కుంకుమలు, ఆ తర్వాత ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత పూజా మందిరం అంతా అలంకరించుకొని స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా ఆ రోజు వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ గోవింద నామాలతో తయారు చేసుకున్న పిండి దీపాన్ని పెట్టుకోవాలి. ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఇలా పిండి దీపానికి గోవింద నామాలు వేసుకొని దీపం వెలిగిస్తారో వాళ్ళకు ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకుంటామో అలాగే 2 ప్రమిదలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పిండి దీపము వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం. అందులోనూ ఈ వైకుంఠ ఏకాదశి రోజు పిండి దీపంతో పాటు అలాగే తులసి ఒత్తులు ఉంటాయి. పూజా సామాగ్రి దగ్గర ఈ తులసి ఒత్తులు దొరుకుతాయి కాబట్టి అవి తీసుకొని వచ్చి మనము దీపారాధన వెలిగించినట్టయితే చాలా చాలా మంచిది. నిత్య దీపారాధనతో పాటు ఈ తులసి ఒత్తులు వేసి దీపం వెలిగించినట్టయితే ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. తెల్లవారుజామున ఎవరైతే 5 గంటల లోపు ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి పూజ చేసుకుంటారో వాళ్ళకంతా మంచే జరుగుతుంది. ఆ రోజు మనము ఉపవాసం ఉంటే ఎన్నో వైకుంఠ ఏకాదశులు ఉపవాసం ఉన్న పుణ్యఫలం కూడా దక్కుతుంది. అలాగే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం ఆ రోజు. అలాగే ఈ దీపాలు ఇవన్నీ రెడీ చేసుకొని వినాయకుడిని కూడా మనము ఈ పూజలో పెట్టుకోవాలి. మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి, లేకపోతే పసుపు వినాయకుడిని అయినా తయారు చేసుకొని పూజలో అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, నిత్య పూజ చేసినా కూడా మొదట మనము వినాయకుడికే పూజ చేసుకోవాలి. ఆ తర్వాతనే ఏ దేవుడికైనా ఎవరికైనా. ఇక్కడ నేను అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. 2 దీపాలు, ఆ తర్వాత పిండి దీపం అన్నీ తయారు చేసుకున్నాను. పిండి దీపం వచ్చేసి అరటిపండుతో కలిపి తయారు చేసుకుంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి. ఆ తర్వాత మొదట మనము వినాయకుడికి పూజ చేసుకోవాలి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. విఘ్నేశ్వరికి పూజ చేసుకొని 2 అక్షంతలు పువ్వులు ఆ స్వామివారి దగ్గర వేసి ఆ తర్వాత మనము పూజ అనేది చేసుకోవాలి. విష్ణుమూర్తికి మనము ఇలా చేసుకుంటే చాలా మంచిది. శాంతాకారం భుజంగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణు భయహారం సర్వలోకైకనాథం. ఆ విష్ణుమూర్తిని తలుచుకొని ఆ తర్వాత లక్ష్మీదేవికి కూడా మనము తాంబూలము సమర్పించుకోవాలి. అలాగే వెంకటేశ్వర స్వామికి 21 రూపాయి కానీ 11 రూపాయలు కానీ ముడుపు అనేది పెట్టుకోవాలి. ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ముడుపు పెట్టుకుంటారో వాళ్ళకు ఆ స్వామివారి కరుణా కటాక్షాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఆ తర్వాత విష్ణుమూర్తి అష్టోత్తరం కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ చదువుకోవాలి. అలాగే సహస్రనామాలు కూడా ఉంటాయి, అవి కూడా చదువుకుంటే చాలా మంచిది. ఓపికగా కూర్చొని మనము స్వామివారికి తులసి దళాలు తీసుకొని పూజ చేసుకుంటూ ఉంటే ఆ స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఎలాంటి బాధలున్నా, ఎలాంటి మనకు కష్టాలున్నా కూడా
ఆ విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టి పిండి దీపం వెలిగించి పూజ చేసుకున్నట్టయితే ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న అలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నేను ఇక్కడ తులసి దళాలు తీసుకొని స్వామివారికి విష్ణుమూర్తికి విష్ణు అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ వినాయకుడి దగ్గర మళ్ళీ కొన్ని అక్షంతలేసి ఆ తర్వాత స్వామివారికి మనసులో ఇంకొకసారి నమస్కారం చేసుకొని ఆ తర్వాత విష్ణుమూర్తికి పూజ అనేది చేసుకుంటున్నాను. తులసి దళాలు తీసుకొని ఒక్కొక్క అష్టోత్తరం చదువుకుంటూ మనం పూజ అనేది చేసుకోవాలి. ఓం విష్ణవే నమః, ఓం జిష్ణవే నమః, ఓం వషత్కరాయ నమః, ఓం దేవదేవాయ నమః, ఓం వృషాకపయే నమః, ఓం దామోదరాయ నమః, ఓం దీనబంధవే నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం పుండరీకాక్షాయ నమః, ఓం పరానందాయ నమః, ఓం పరమాత్మకాయ నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం పరశుధారినే నమః. ఇలా మొత్తము విష్ణు అష్టోత్తరం చదువుకొని ఆ తర్వాత మనము లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోవాలండి. ఎందుకంటే అయ్యవారికి చేసుకోవాలి, అమ్మవారికి చేసుకోవాలి, ఇద్దరికి కలిపి చేసుకుంటే మనకు అన్నిటిల్లో మనకు విజయం అనేది కలుగుతుంది. అలాగే సంపద అభివృద్ధి చెందుతుంది, సర్వ కార్యాలలో విజయం కలుగుతుంది. ఎలాంటి పని చేసినా, ఎలాంటి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఎన్ని చేసినా కూడా వాటిల్లో మనకు విజయం అనేది కలుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఖచ్చితంగా లక్ష్మీనారాయణుల ఇద్దరికి కూడా మనం పూజ చేసుకోవాలి. మీకు ఓపిక ఉంటే కనుక ఉపవాసం ఉన్నట్టయితే చాలా చాలా మంచిది. ఆ తర్వాత వెంకటేశ్వర అష్టోత్తరము చదువుకోవాలండి. విష్ణువుది చదువుకోవాలి, వెంకటేశ్వరది ఏదైనా సరే ఒకటే చదువుకున్నా సరిపోతుంది, లేదంటే రెండైనా చదువుకున్నా సరిపోతుంది. ఇవన్నీ కాదంటే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని కూడా మనము చదువుకోవచ్చు. ఆ తర్వాత స్వామివారికి తాంబూలము, ప్రసాదము, అన్నీ ధూప దీప నైవేద్యాలు అన్నీ సమర్పించుకున్నట్టయితే ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఆ శ్రీమన్నారాయణుడు ఆశీస్సులు మనందరికి ఖచ్చితంగా కలుగుతాయి. లక్ష్మీదేవి కూడా మనము ఆ లక్ష్మీదేవికి ఇద్దరికి కూడా మనము పూజ చేసుకోవాలి. ఆ తర్వాత కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు మీకు వీలుంటే. ఆ తర్వాత స్వామివారికి కర్పూరంతో హారతి అనేది ఇచ్చుకోవాలి. మీ దగ్గర పచ్చకర్పూరం అంటే పచ్చకర్పూరం, లేదంటే మామూలు కర్పూరం, లేదంటే ఏకహారతితో కూడా హారతి ఇచ్చినట్టయితే స్వామివారికి మనము సంపూర్ణంగా పూజ చేసుకున్న వాళ్ళమవుతాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నివేదినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం జయమంగళం నిత్యమంగళం శుభమంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఆ తర్వాత మనము కూర్చొని గోవింద నామాలు కూడా చదువుకోవచ్చు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, మొత్తం గోవింద నామాలు చదువుకున్నా కూడా మనస్ఫూర్తిగా స్వామివారిని కొలుచుకుంటే ఎలాంటి కోరికలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియోలో ఏమైనా తప్పులు కానీ దోషాలు కానీ అనిపించినా కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు అవి నేను సరిచేస్తాను. మరొక్కసారి మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.